హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు? బాగుండరా? ప్రస్తుత కాలంలో మనకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ లిస్టులో టీత్ ప్రాబ్లం కూడా ఒకటి. అసలు చిన్నపిల్లలకి పాలదంతాలు ఊడిపోయి రాకముందే ఆ పాలదంతాలే పుచ్చిపోతున్నాయి. ఒకవేళ అవి ఊడిపోయి కొత్త పళ్ళు వచ్చినా కానీ అవి కూడా 10 ఏళ్ళకే పుచ్చిపోయి వాటికి సిమెంట్ పెట్టించుకుంటున్నారు, క్యాప్స్ పెట్టించుకుంటున్నారు. బేసిక్గా ఇవన్నీ ఆలోచించుకుంటే స్పెసిఫిక్గా పలానా రీజను అని చెప్పేదానికి లేదు. మల్టిపుల్ రీజన్స్. ఫుడ్ ఇంటర్నల్గా మనకి బాడీలోనే స్ట్రాంగ్గా లేనప్పుడు ఆ టీత్ కూడా అలాగే వీక్గా ఉంటున్నాయి. గమ్స్ స్ట్రాంగ్గా ఉండట్లేదు, తొందరగా ఊడిపోతున్నాయి. ఈవెన్ 40 ఇయర్స్, 30 ఇయర్స్, 20 ఇయర్స్ ఏజ్తో అసలు సంబంధమే లేకుండా ప్రతి ఏజ్ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంది. సో నేనేమనుకున్నానంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ నా చేతుల్లో ఉన్నంత వరకు అయితే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఎప్పుడు ఏదో ఒక దానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఈ టీత్ గురించి కూడా ఆలోచించి ఏం చేయొచ్చు అని అనుకున్నప్పుడు నాకు 2 సొల్యూషన్స్ దొరికినాయి అన్నమాట. సో ఆ సొల్యూషన్సే ఇవి 2. ఇవి ఏంటి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీటిల్లో ఫస్ట్ది వచ్చేసి టూత్ పౌడరు. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్పేస్ట్లో లవంగం ఉందా, మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా అని మనం యాడ్స్ చూస్తూ ఉంటాం కదా. అట్లా విడివిడిగా టూత్పేస్ట్లలో ఉండే వాటన్నిటితో మనము ఇంట్లోనే ఈజీగా ఈ టూత్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో బొగ్గు, లవంగము, ఉప్పు అన్నమాట. ఈ మూడింటితో కలిపి ఇంట్లోనే న్యాచురల్గా నేను తయారు చేసి పెట్టుకున్న టూత్ పౌడరు. దీంతో రోజు బ్రష్ చేస్తే మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది నోరు అనేది. అంటే రియల్గానే మనకు పళ్ళు పుచ్చిపోవా, ఊడిపోవా అని ఎన్నో డౌట్స్ రావచ్చు. బట్ స్టిల్ ఒక కెమికల్ ఫ్రీ టూత్ పౌడర్ని వాడుతున్నాము అని ఒక ధైర్యం అయితే, ఒక హ్యాపీనెస్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ పౌడర్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు ఈజీగా వచ్చేస్తుంది. కొద్దిగానే కదండి మనం వాడేది, ఎక్కువ వాడం కదా. నెల రోజులు ఈజీగా వచ్చేస్తుంది ఈ కొంచెం పౌడరే. చేసుకోవడం కూడా చాలా ఈజీ, పెద్ద టైం కూడా పట్టదు. ఈ టూత్ పౌడర్ని చేసుకోవడానికి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా. మనము కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి మొత్తం తీసేసిన తర్వాత కొబ్బరి చిప్పలు పడేస్తూ ఉంటాం కదా, అవి ఎత్తిపెట్టుకోండి. ఎత్తిపెట్టుకున్నప్పుడు ఒక 4-5 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఉన్న వాటితోటి ఎత్తిపెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. సో వాటిని తీసుకొని ఒక 2 కొబ్బరి చిప్పల్ని మనము పూరీల గంట ఉంటుంది కదా, ఆ పూరీల గంటలో పెట్టేసి స్టవ్ కొంచెం పెద్ద మంటలో పెట్టేసి దాని మీద కొద్దిసేపు అలా పెట్టినామంటే ఈ కొబ్బరి చిప్పలకి మంట అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసుకెళ్ళి ఇంకొక ఏదన్నా ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ కొంచెం మందంగా స్ట్రాంగ్గా ఉండే దాంట్లో వేసుకోండి. నేనైతే ఈ నాన్ స్టిక్ ప్యాన్ అనేది నేను అసలు వాడట్లేదు అనమాట, పక్కన పడేసిన. ఓన్లీ ఈ కొబ్బరి చిప్పలు కాల్చినప్పుడు దీనికి మాత్రమే వాడుతూ ఉంటాను అనమాట. ఇట్లా ఏమన్నా వేస్ట్గా ఉండేది ఉంటే తీసుకోండి మీరు కూడా. సో దీంట్లో వేసేసి ఇంకా బాల్కనీలోకి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మంట చాలా పెద్దగా వస్తుంది అనమాట. లోపలైతే ఈ వుడ్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెము సేఫ్ కాదు. కాబట్టి బయట బాల్కనీలోకి తీసుకెళ్ళి దాన్ని ఇంకొక గిన్నె మీద పెట్టినాను అనమాట. అంటే ఫ్లోర్ మీద పెడితే టైల్స్ కదా, వేడికి ఒకవేళ పగులుతాయో ఏమో అనేట్టుగా ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇంకొక గిన్నె మీద పెట్టినాను. గిన్నె మీద పెట్టి ఇంకా మిగిలిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిని ఈ మంట మీద వేసినాను అనమాట. అట్లా వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఇవన్నీ బాగా కాలేటట్టు కాల్చాలి, బాగా కాలనివ్వాలన్నమాట. సో ఏవైతే కాలినాయో వాటిని కొంచెం అట్లా పక్కకు జరుపుకోవాలి. ఎందుకంటే ఆ కాలిన వాటిని ఇంకా నిప్పులలోనే అట్లే ఉండిస్తే అవి బూడిదైపోతాయి. కాబట్టి అవి సరిగ్గా కాలినాయా లేదా చెక్ చేసుకోవాలి. కాలక ముందే పక్కన తీసినా అవి గట్టిగా ఉంటాయి. అలాగని కాలిన తర్వాత అట్లే ఉండిచ్చినా కానీ బూడిదలాగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి అవి కరెక్ట్గా కాలినప్పుడు చెక్ చేసుకొని ఒక గంటె కానీ ఏదో ఒకటి అట్లా తీసుకొని వాటిని సైడ్ కనుక్కోవాలి. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న కొబ్బరి చిప్పలన్నీ కూడా వేసుకొని అటు ఇటు కదిపించుకుంటా కాల్చాలన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత అట్లే వదిలేయకూడదు. అట్లే వదిలేసినామంటే ఇంకా ఆ మంట అనేది నిప్పులు అలాగే ఉంటాయి కదా. సో ఆ నిప్పులు అలాగే ఉండిచ్చినా కానీ ఆ నిప్పులతోటి అవి మొత్తం బూడిదలాగా అయిపోతాయి. కాబట్టి అట్లే వదిలేయకుండా కొన్ని నీళ్లు చల్లేసి ఆ నిప్పులను ఆర్పేసి అట్లా వదిలేయాలి. నిప్పులన్నీ బాగా ఆరిపోయినాక ఇంకా నీళ్ళు చల్లినాం కాబట్టి ఒకరోజు బొగ్గులు మెత్తగా ఉంటాయి కదా, మెత్తగా ఉండకుండా దాంట్లో ఎండలో పెట్టి ఒక రోజంతా అట్లా వదిలేసినామంటే బాగా ఎండుతాయి అన్నమాట. ఎండిపోయినాక వీటినన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక 10-15 లవంగాలు, అంటే మీకు ఎన్ని అనిపిస్తే అన్ని అందాజుగా వేసుకోవడమే, ఇంత అని క్వాంటిటీ ఏం లేదు.
ఎక్కువ వేసినా ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే లవంగాలు కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి నోరంతా ఏమంటారు పొక్కినట్టుగా అట్లా అవుతుంది. కాబట్టి కొంచెం మినిమంగానే వేసుకోండి. ఇంకా దాంట్లోనే కొద్దిగా కల్లుప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. బొగ్గులు వేయడం వల్ల మిక్సీ ఏమన్నా పాడవుతుందా అని కొంతమంది అనుకోవచ్చు. అంటే నేను కూడా స్టార్టింగ్లో చేసేటప్పుడు అట్లే అనుకున్నా, బట్ ఏమీ అవ్వదు. మెత్తగానే ఉంటాయి బొగ్గులు, కాబట్టి మిక్సీకి ఏం కాదు. ఒకసారి అట్లా తిప్పినారంటే ఒక 2 నిమిషాలు బాగా మెత్తగా అయిపోతుంది, ఫైన్ పౌడర్ లాగా. ఇంకా దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని సింక్ దగ్గర ఎక్కడో ఒక చోట పెట్టుకుంటే మనం రోజు బ్రష్ చేసే ప్లేస్లో రోజు కొంచెం చేతిలో వేసుకొని ఫింగర్ తోటి ఇట్లా రుద్దుకోవడమే. చాలామందికి ఫింగర్తో రుద్దుకోవడం అలవాటు కూడా ఉండదు, అంటే ఫస్ట్ నుంచి బ్రష్లే వాడుతూ ఉంటారు. నాకైతే చిన్నప్పుడు బ్రష్లు లేవు కాబట్టి నాకు వేలుతో రుద్దుకోవడం ఫస్ట్ నుంచి కూడా అలవాటే. దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు నాకైతే. బట్ అలవాటు లేని వాళ్ళైతే బ్రష్తోనే రుద్దుకోండి, ఈ టూత్పేస్ట్కి బదులుగా ఈ పౌడర్ తీసుకొని. బట్ నాకు తెలిసి వేలుతో రుద్దుకుంటేనే బెస్ట్. మళ్ళీ ఆ టూత్ బ్రష్ ప్లాస్టిక్ బ్రష్ నోట్లో పెట్టుకునే బదులు వాడేదేదో న్యాచురల్గా వాడుతున్నప్పుడు మళ్ళీ ఆ బ్రష్ని నోట్లో పెట్టకుండా వేలుతోనే రుద్దుకుంటే బెస్ట్. ఇది కొంచెం బరకగానే ఉంటుంది కాబట్టి మనకు పళ్ళు చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇంకా రెండోది వచ్చేసి కొబ్బరి నూనె. జనరల్గా ఇప్పుడు చాలామంది మౌత్ వాష్లు వాడుతున్నారు కదా, ఆ మౌత్ వాష్లకి బదులు ఈ కొబ్బరి నూనె వాడితే చాలా బెస్ట్. దీంట్లో చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి లోపల మౌత్లో ఉండే బ్యాక్టీరియా అదంతా కూడా క్లియర్ అయ్యేదానికి ఈ కొబ్బరి నూనె అనేది చాలా హెల్ప్ అవుతుంది. కొబ్బరి నూనె ఎలా వాడతారు అని మీరు అనుకోవచ్చు. ఈ కొబ్బరి నూనెని ఆయిల్ పుల్లింగ్ అంటాం కదా, ఆయిల్ పుల్లింగ్ చేయాలన్నమాట. అంటే ఏం లేదు, పొద్దున్నే బ్రష్ చేయకముందు ఒక స్పూన్ కొబ్బరి నూనె నోట్లో వేసుకొని నోరు మొత్తం కొబ్బరి నూనె స్ప్రెడ్ అయ్యేటట్టుగా పుక్కిలించాలన్నమాట. ఇట్లా ఒక 15 to 20 minutes చేయాలి. ఈ ఆయిల్ పుల్లింగ్ గురించి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించిన మీకు. కెమికల్స్ యాడ్ చేసి తయారు చేసే ఆ మౌత్ వాష్లు వాడేదానికంటే న్యాచురల్గా ఉండే ఈ కొబ్బరి నూనె వాడడం బెస్ట్ అని నా ఒపీనియను. సో కెమికల్స్ తోటి చేసే టూత్పేస్ట్లు, ఈ మౌత్ వాష్లు, టూత్ బ్రష్లు ఇవన్నీ ఏం అవసరం లేకుండా న్యాచురల్గా ఉండే ఈ రెండిటితో బొగ్గు పొడి ఇంకా మౌత్ వాష్ లాగా ఈ కొబ్బరి నూనెని ఈ రెండింటిని వాడితే అట్లీస్ట్ పూర్తిగా మనం ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయకపోయినా అట్లీస్ట్ 30sలో వచ్చే ప్రాబ్లమ్ని 50sలో వరకైనా కానీ డిలే చేయొచ్చు. నేనైతే ఈ రెండు ఫాలో అవుతానా. మీకు కూడా ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కరెక్ట్ అనిపిస్తే, జెన్యూన్గా అనిపిస్తే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది పెద్ద పనేం కాదు, బొగ్గుపొడి చేసుకోవడము. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవ్వాలి అని అంటే లైక్ చేయండి ఈ వీడియో నచ్చి ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.